అందరికీ నమస్కారం. మన కథాన్వేషి ఛానల్కి స్వాగతం. మీకోసం మంచి సమాచారం, కథలు, విజ్ఞానంతో నిండిన కంటెంట్ తీసుకొస్తున్నాం. వీడియో మొదలయ్యే ముందు దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ ప్రోత్సాహమే మాకు మరింత మంచి కంటెంట్ తయారు చేయడానికి ప్రేరణ. ఈరోజు మనం మహాత్మా గాంధీ గారి గురించి, ముఖ్యంగా ఆయన ఆత్మకథ సత్యశోధన ఆధారంగా ఒక లోతైన విశ్లేషణ చూద్దాం. ఆయన యవ్వనంలో ఆయన నడిపించిన రెండు బలమైన శక్తులున్నాయి. అవును. ఒకటి చాలామందికి ఆశ్చర్యం కలిగించవచ్చు, బ్రిటిష్ సామ్రాజ్యం పట్ల ఆయనకున్న అపారమైన విశ్వాసం. నిజమే. ఇక రెండవది మానవ సేవ, ముఖ్యంగా రోగులకు సేవ చేయడం పట్ల ఆయనకున్న అభిరుచి. ఈ రెండూ ఒకదానికొకటి చాలా భిన్నంగా కనిపిస్తాయి, కానీ ఆయన జీవిత ప్రయాణంలో అవి ఎలా ముడిపడి ఉన్నాయో చూడటం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అయితే మొదట ఆ బ్రిటిష్ విధేయత గురించి మాట్లాడదాం. ఈ రోజుల్లో వింటే కొంచెం వింతగా అనిపిస్తుంది కదా. అవును, కానీ ఆయన తన ఆత్మకథలో చాలా స్పష్టంగా రాశారు. బ్రిటిష్ రాజ్యాంగం అంటే వాళ్ల వ్యవస్థ ప్రజలకు మేలు చేస్తుందని ఆయన మనస్ఫూర్తిగా నమ్మేవారు. ఆ నమ్మకానికి కారణం సత్యం పట్ల ఆయనకున్న ప్రేమ. ఆ వ్యవస్థలో లోపాలున్నా అవి తాత్కాలికమే అని, వాటిని సరిదిద్దవచ్చని ఆయన భావించారు. ఆ నమ్మకం ఎంత బలమైనదంటే దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడు ప్రతి సమావేశంలో బ్రిటిష్ జాతీయ గీతం పాడాల్సి వచ్చేది. గాడ్ సేవ్ ది కింగ్. అవును, దాని రాగం సరిగ్గా రాకపోయినా పట్టుబట్టి నేర్చుకుని మరీ అందరితో గొంతు కలిపేవారట. అక్కడి జాతి వివక్షను కూడా ఆయన ఒక పెద్ద సమస్యగా చూడలేదు. అంతేగా, బ్రిటిష్ సంప్రదాయాలకది విరుద్ధమని ఎవరో కొందరు అధికారులు చేస్తున్న తప్పిదంగానే భావించారు. కాని ఆ విశ్వాసం మెల్లగా సన్నగిల్లడం మొదలైంది. ఒక సంఘటన ఆయన ఆలోచనలను మార్చింది. ఆ మొక్కలు నాటే కార్యక్రమం గురించేనా మీరు చెప్పేది? సొలిగ్గా విక్టోరియా రాణి డైమండ్ జూబ్లీ ఉత్సవాలప్పుడు రాజ్కోట్లో మొక్కలు నాటే కార్యక్రమం ఏర్పాటు చేశారు. చాలామంది బ్రిటిష్ అధికారులు కేవలం పైవాళ్ల మెప్పు కోసమే మొక్కుబడిగా మొక్కలు నాటడం ఆయన గమనించారు. ఆ విషయం ఆయన్ని బాధపెట్టింది చాలా. కాని తనకు కేటాయించిన మొక్కను మాత్రం ఎంతో శ్రద్ధగా, ప్రేమగా నాటి అది పెరిగి పెద్దయ్యే వరకు నీళ్లు పోసి కాపాడారు. అంటే ఆ పై భక్తికి నిజమైన నిబద్ధతకు మధ్య ఉన్న తేడా ఆయనకక్కడ స్పష్టంగా కనిపించింది. అవును, అక్కడి నుండి అసలు మలుపు మొదలైంది. అదే జాతీయ గీతం గురించి కదా. ఆ గీతంలోని కొన్ని పంక్తులు ఆయనను తీవ్రంగా ఆలోచింపజేశాయి. వారి శత్రువులను చెదరగొట్టు, వారిని పడగొట్టు వంటి వాక్యాలు. అవును, వారి కుటిల రాజనీతులను భంగపరచు ఇలాంటి మాటలు ఆయన అహింసా సిద్ధాంతానికి పూర్తిగా వ్యతిరేకం. ఒకరిని శత్రువులు అని మనం ఎలా నిర్ణయిస్తాం, దేవుణ్ణి నాశనాన్ని ఎలా కోరతాం అని ఆయన మథనపడ్డారు. ఈ సంఘటనే ఆయన ఆలోచనా విధానంలో వస్తున్న మార్పుకొక ముఖ్యమైన సూచిక. చాలా ఆసక్తికరంగా ఉంది. మరిక ఆయనలోనే రెండవ ఆకాంక్ష, సేవ. దాని గురించి మాట్లాడదాం. సేవ అనేది ఆయన స్వభావంలోనే ఉంది. దానికి ఒక బలమైన ఉదాహరణ కూడా ఉంది. చెప్పండి. ఆయన బావ ఒకరు తీవ్ర అనారోగ్యంతో బొంబాయిలో ఉన్నప్పుడు ఆయన్ని రాజ్కోట్కు తీసుకువచ్చి తన స్వంత గదిలోనే ఉంచి రాత్రింబవళ్లు సేవ చేశారు. దక్షిణాఫ్రికా పనులతో తీరిక లేకుండా ఉన్నప్పటికీ కూడానా? అవును, ఎంత ఒత్తిడి ఉన్నా సరే ఆయన శుశ్రూషలో ఏ లోటు రానివ్వలేదు. మందులివ్వడం, కట్లు కట్టడం అన్నీ తనే. చివరికి ఆయన చనిపోయినా ఆ చివరి రోజుల్లో సేవ చేసే అవకాశం దక్కినందుకు గాంధీజీ సంతృప్తి చెందారు. అంటే సేవ అనేది ఆయనకొక పని కాదు, అదొక అభిరుచిగా మారిపోయింది. నిజమే. కొన్నిసార్లు తన వృత్తిపరమైన పనులను కూడా పక్కన పెట్టి మరీ సేవలో నిమగ్నమయ్యేవారట. ఈ సేవలో తన భార్యను, పిల్లల్ని కూడా భాగస్వాములను చేసేవారని చదివాను. అవును, ఆయనొక మాట అంటారు, ఆనందం లేకుండా చేసే సేవ, సేవ చేసేవారికి, చేయించుకునేవారికి ఇద్దరికీ ప్రయోజనం చేకూర్చదు అని. ఎంత గొప్ప మాట! ఆనందంతో చేసే సేవ ముందు మిగతా అన్ని సుఖాలు, ఆస్తులు దిగదుడిపే అని కూడా అన్నారు. అద్భుతం! ఒకవైపు చూస్తే ఒక సామ్రాజ్యం మీద ఉన్న గుడ్డి విశ్వాసం నుంచి బయటపడటం. అవును, అహింస వైపు పరిణామం చెందటం. మరోవైపు నిస్వార్థ సేవలోనే అసలైన ఆనందాన్ని కనుక్కోవడం. ఒకే వ్యక్తిలో ఒకే సమయంలో ఈ రెండు అంతర్గత ప్రయాణాలు జరగడం నిజంగా అద్భుతం. ఈ అంశం మన శ్రోతలకు కూడా ఆలోచించడానికి ఒక మంచి అవకాశం ఇస్తుంది. ఒక వ్యక్తి తన నైతికతను ఎలా నిర్మించుకుంటాడు? గుడ్డి విధేయత నుంచా, లేక నిస్వార్థ సేవ నుంచా? ఆలోచించాల్సిన విషయమే. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్, లైక్ మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు. మరియు కింద కామెంట్స్లో చెప్పండి తర్వాతి వీడియో ఏ టాపిక్ పై కావాలి. మీ సూచనలు మాకోసం చాలా విలువైనవి.
తర్వాతి వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.